హాయ్, ఐ ఆమ్ శశివేణి భీమిరెడ్డి. ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్. ఈరోజు ఈనాడు పేపర్లో 4వ పేజీలో థ్యాంక్స్ చెప్పేద్దాం అన్న హెడ్డింగ్తో సాహితీ గారు రాసిన మంచి శీర్షికను ప్రచురించారండి. ఇది నిజంగా చాలా బాగుంది. మనం ఎలా జీవించాలి అన్నదానికి మార్గదర్శకంగా ఉంది. ఈరోజు పేపర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశ్యంతో నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ చిన్న పదమే కానీ దాని ప్రయోజనాలు బోలెడు. ఎవరైనా కాస్త సాయం చేయగానే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతారు కొందరు. ఫార్మాలిటీ కోసం థ్యాంక్ యూ అంటారు మరికొందరు. ఇంత చిన్న పనికి కూడా థ్యాంక్స్ చెప్పాలా అనుకుని అసలు చెప్పరు ఇంకొందరు. కానీ ఎంత చిన్నదైనా థ్యాంక్స్ చెప్పే తీరాలి. ఆ పదానికి అంత విలువ ఉంది మరి. కృతజ్ఞతాభావన వ్యక్తుల మధ్య అనుబంధాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని పెంచి ఆ ఇద్దరిని చూసిన మరికొందరు సైతం సాయం చేసేలా ప్రేరేపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కావాలంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులనే పరిశీలించండి. ఓ ఫోటో షేర్ చేయగానే కొందరే ముందు రియాక్ట్ అవుతారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పగానే మరికొందరు స్పందిస్తారు. అదే మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పకపోతే మర్నాటి మీ పోస్ట్కి స్పందన స్వల్పమే. కొన్నిసార్లు థ్యాంక్ యూ నోట్ వల్ల ఊహించని లాభాలు ఉంటాయి. ఇప్పటిలా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లేని రోజులవి. చదువులో చాలా చురుకైన అమ్మాయి సంధ్య చిన్నప్పటి నుంచి తాను కలలు కన్నా ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్ పోస్ట్కి అప్లై చేసింది. ఇంటర్వ్యూ బాగా చేసింది. ఉద్యోగం వస్తుందనుకుంది. కానీ వేరే అమ్మాయిని తీసుకున్నారని తెలిసింది. తనకు రానందుకు బాధనిపించినా ఆ పదవికి తనకు అర్హతలు ఉన్నాయని భావించి ఇంటర్వ్యూకి పిలిచినందుకు కంపెనీకి థ్యాంక్ యూ అని ఒక లెటర్ రాసి అందమైన కవర్లో పెట్టి పోస్ట్ చేసింది. అది చూసి ఆ సంస్థ యాజమాన్యం ఆశ్చర్యపోవడమే కాదు, తిరిగి ఉత్తరం రాసింది. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేకున్నా మీరు స్పందించిన తీరు, నిజాయితీ మాకు నచ్చాయి. భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాం అని. కొన్ని రోజులకు నిజంగానే ఆ కంపెనీలోనే మరో పోస్టుకు ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఇదంతా కేవలం ఆమె రాసిన థ్యాంక్ యూ నోట్ ఫలితమే. నిజానికి ఉద్యోగం రానప్పుడు చాలామంది ఏం చేస్తారు? అన్ని అర్హతలు ఉన్నా తనకి ఉద్యోగం ఇవ్వలేదని కంపెనీ పట్ల అకారణ ద్వేషం పెంచుకుంటారు, నెగిటివ్గా మాట్లాడతారు. సంధ్య అలా చేయకపోగా ఆ సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్ళడమే గొప్పగా భావించింది. కంపెనీని, దాని నిర్ణయాన్ని గౌరవించింది. కృతజ్ఞత కనబరిచింది. లక్ష్యాన్ని చేరుకుంది. మరి మనం అలా చేస్తున్నామా? జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకి, పాఠాలు నేర్పిన గురువులకి, అండగా ఉన్న స్నేహితులకి, తోడుగా ఉన్న భాగస్వామికి, జీవితంలో స్థిరపడేందుకు ఎదగడానికి కారణమైన సంస్థల యాజమాన్యాలకి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నామా? ఆలోచించండి. నిజంగా మరి మనము ఆలోచించుకుందామండి, ఆచరిద్దాం. ఓకేనా? మంచి మెసేజ్ ఉంది కనుక అండి, మీకు నచ్చితే లైక్ చేసి ఎవరికైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ.